ఈ ఎల్లమ్మ మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే వేణు డైరెక్టర్ బలగం సినిమా తర్వాత ఆల్మోస్ట్ 2 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఈ సినిమా దింపుతుండు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో పెద్ద స్పెషాలిటీ ఏంటంటే మన రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి డిఎస్పి ఈ సినిమాలో హీరోగా నటిస్తుందన్నమాట. తన యొక్క లుక్ను కూడా పూర్తిగా రివీల్ చేయలేదు, అలా రివీల్ చేయాలా వద్దా అన్నట్టు రివీల్ చేశారు. ముఖ్యంగా బీజేఎం భయ్య మామూలుగా లేదు. ఆ పొట్టేళ్లు చూపించేటటువంటి విధానంలోనే సినిమాలో విఎఫ్ఎక్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది, గ్రాఫిక్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ మ్యూజిక్ వినిపించే దాంట్లో మనకైతే అర్థమవుతుంది అనమాట. పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ఎల్లమ్మ తల్లి అంటే ఎవరు, ఎల్లమ్మ తల్లి అంటే నీకు తెలుసు, నాకు తెలుసు, మన విలేజ్లో ఉండే వాళ్ళకి, పొలంలో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎల్లమ్మ తల్లి అంటే ఏంది, ఆమె పవర్స్ ఏంది అనేటటువంటిది తెలుసు. కానీ పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు రాష్ట్రాలు దాటితే ఆమె గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళందరికీ కూడా నిరూపించడానికి ఈ సినిమానైతే తెలుగులో దింపుతున్నారు అని చెప్పి క్లారిటీ